Yes, good morning, friends. Is my voice is audible, friends? Yes, friends. Good morning. Yes, sir. Yes, okay. So, what was our last discussion, friends? What was that? Cloud. What is cloud? What is cloud? Yes. So, క్లౌడ్ గురించి నేర్చుకున్నాం అండ్ క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకున్నాం. ఓకే, ఫైన్. సో, ఈరోజు క్లాస్ చూడండి చక్కగా. రియల్గా మనం ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు రెండు భాషల్లో మనం మాట్లాడవచ్చు. బట్ ఎనీవే మదర్ టంగ్ తెలుగు అయిన వాళ్ళకి టెక్నాలజీని తెలుగులో చెప్పడం అనేది ఈజీగా రీచ్ అయింది. సో దట్ దే విల్ రిమెంబర్ వెరీ ఈజీలీ. దాట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ తెలుగు. బట్ ఎనీవే విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ ఆన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, మొత్తం డాక్యుమెంట్స్ కానీ తర్వాత మనం టైప్ చేసే మెటీరియల్స్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. బట్ తెలుగు మాత్రం వాడతాం అంతే మధ్యలో, అంతే. దట్స్ ఇట్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ తెలుగు ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, హెచ్ఆర్, మేనేజ్మెంట్, రౌండ్ స్కిల్స్, ఎవ్రీథింగ్ టోటల్గా వాటన్నిటి కోసం డాక్యుమెంట్స్ తయారు చేశాను. ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్, అంతే. మొత్తం మీకు ఇచ్చేస్తాం. సరే, ఓకే, నో ప్రాబ్లం. సో టుడే సెషన్లో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. చూడండి, యాక్చువల్గా మీరు ఇక్కడికి వెళ్ళారు, మీరు ఇక్కడ జస్ట్ టైప్ ఫ్లిప్కార్ట్ టైప్ చేశారు. ఓకే, ఫైన్. ఫ్లిప్కార్ట్ టైప్ చేశారు, బాగుంది. జస్ట్ ఫ్లిప్కార్ట్ టైప్ చేయండి. ఫ్లిప్కార్ట్, ఓకే ఓకే, గుడ్. ఎలా టైప్ చేశారు మీరు? ఓకే, ఫ్లిప్కార్ట్ టైప్ చేసిన మీరు జస్ట్ ఈ పేజ్ మీకు వచ్చింది. అలాగే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ వెబ్సైట్. ఓకే, జస్ట్ మనం మొబైల్ మీద క్లిక్ చేసాం అనుకోండి. చూడండి, మొబైల్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు స్ట్రైట్ అవే మనకి మొబైల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది, చూసారా? సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొబైల్స్. చూసారా ఎట్లా? సో మనం చూస్తే ఇదిగోండి, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇలాగ మనకి ఏదైనా సరే, సపోజ్ నేను శాంసంగ్ క్లిక్ చేస్తే శాంసంగ్ మొబైల్స్ వస్తుంది. ఇది క్లిక్ చేశారనుకోండి, అగైన్ వన్ మోర్ పేజ్ ఇస్ ఓపెనింగ్. ఇంకో పేజ్ వస్తుంది, ఇంకో పేజ్లో డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. ఆ తర్వాత టీవీస్ ఎస్ శాంసంగ్ ఆర్ థామ్సంగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లా ఇలా ఓపెన్ చేస్తే ఈ పేజ్ వచ్చింది. మళ్ళీ దీని మీద ఇలా మనం క్లిక్ చేస్తే మరో పేజ్ డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు గమనిస్తే ఫెనాసోనిక్, ఓకే, 55 ఇంచ్ టీవీ మనకి ఎంత వస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే చూడండి, యాక్చువల్గా 44,000 రూపీస్కి వస్తుంది. బట్ దాని ఒరిజినల్ ప్రైస్ ఏంటంటే 60,000 రూపీస్. బట్ వీడేమంటున్నాడు, 28% ఆఫ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఫస్ట్లో ఈ టీవీని వాడు 10% డిస్కౌంట్లో పెట్టాడు. 10%లో సక్సెస్ అవ్వాల, అగైన్ 15%, 15%లో అవ్వాల, అగైన్ 20, అగైన్ 28, అగైన్ ఇప్పుడు రేపు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకోండి, సంక్రాంతి, 35% అంటాడు. 35% అనేది సేల్ ఎక్కువైంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 10% అప్పుడు ఒకలాగా పేజ్ డిజైన్ చేయాలి, 15% అప్పుడు ఒక పేజ్ డిజైన్ చేయాలి, ఆ తర్వాత 20%, 28%, 35% అప్పుడు కూడా అగైన్ వన్ మోర్ పేజ్ మనం క్రియేషన్ చేయాలి. వన్ మోర్ పేజ్ క్రియేషన్ చేయడంతో పాటు ఇక్కడ ప్రైజింగ్ ప్రైజ్ మారాలి. ఆ తర్వాత 60,999 ఒరిజినల్ ప్రైస్ స్ట్రైక్ అవ్వాలి. అంటే అర్థమవుతుంది ఇట్లా. సో ఇలాగంటే అన్నీ రావాలి. ఓకే, ఫైన్, బాగుంది. ఇక్కడ సపోజ్ చూడండి, మెన్స్ అంటే టీ షర్ట్లు, ఫార్మల్ షర్ట్స్ ఇట్లా ఉంటాయి అనుకోండి, సంథింగ్ కాల్డ్ ఇట్లా. ఇలా చూస్తే మీరు చూసారా, ఇక్కడ సపోజ్ ఈ షర్ట్ మీద నేను క్లిక్ చేశా. ఈ షర్ట్ మీద నేను క్లిక్ చేసినప్పుడు దీని ఒరిజినల్ ప్రైస్ 2,000 రూపీస్, అంటే 999, 2,000 రూపీస్ ఉన్న షర్ట్ ఇప్పుడు 81%కి వచ్చింది. అంటే ఎంత వస్తుంది, 369 రూపీస్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఫస్ట్ ఈ షర్ట్ అనేది వాడు ఫ్లిప్కార్ట్లో పెట్టినప్పుడు 10% డిస్కౌంట్, 20%, 30%, 40%, 50%, 60%, అయ్యో, అంటే 81%. అంటే అట్లీస్ట్ దీన్ని 8 సార్లు చేంజెస్ చేశాడు ఈ పేజీలో. ఈ పేజెస్లో 8 సార్లు చేంజెస్ జరిగినాయి అంటున్నా నేను. 8 టైమ్స్, 8 సార్లు. సరే, ఇలా కాకుండా ఉమెన్స్ శారీస్ తీసుకోండి. ఈ శారీస్లో తీసుకుంటే చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ శారీ ఇలా కట్టాను అనుకోండి, ఇలా ప్రెస్ చేసిన వెంటనే బాబు ఇది యాక్చువల్గా 2,420, అంటే 2,467 రూపీస్. బట్ 80% ఆఫ్ ఉంది ఇప్పుడు.
అంటే 15%కే వాడు అమ్మేస్తున్నాడు. అంటే 359 అంటే చూడండి, అంటే మనకి ఎంత వస్తుంది? డిస్కౌంటే 85%. కానీ ఇప్పుడు ఈ డేట్లో 17/11/2024లో ఈ డేట్లో 80% ఉంది. బట్ ఇదే శారీ వేరే డేట్లో వేరే ప్రైసింగ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఇది కనీసం 7-8 సార్లు ఈ పేజీని మార్చుంటారు, ఈ ప్రైజ్ మార్చుంటారు, ఈ పేజీని ఈ డిస్కౌంట్ మార్చారు. అంటే 8 సార్లు మార్చారు అంటున్నాను నేను. ఎస్ 8 సార్లు మార్చారు. ఓకే, ఇట్లా చాలా చాలా ఉంటాయి. మొత్తం చూస్తే అన్ని డిస్కౌంట్లే కనిపెడతాయి. మీరు డిస్కౌంట్ ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది ఉంది, ఈ శారీ తీసుకోండి. చూసారా, ఈ శారీ ఎంత అంటే 91% డిస్కౌంట్ ఉంది టుడే. అంటే మొత్తం ఎంత దాని శారీ ప్రైసు చూడండి. యాక్చువల్గా చూడండి సార్, మాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? ఉంది, విషయం ఉంది వీటిలో, అందుకని జస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఉంది, దీంట్లో విషయం ఉంది, అందుకోసం వీటిని నేను మీకు చెప్తున్నాను. ఓకే చూడండి, యాక్చువల్గా ఇది అనుకోండి. ఎస్, ఇది యాక్చువల్గా అంటే ఇప్పుడు మనకి డిస్ప్లే అయ్యే రేట్ ప్రైస్ ఇది. యాక్చువల్గా ఈ శారీ ప్రైస్ ఇది. అంటే ఈరోజు ఎంత డేటు? 17/11/2024. అదే నేనేమంటానంటే గతంలో దీన్ని 80% ఇచ్చుంటాడు ఆఫ్. 80% ఎప్పుడు? నెక్స్ట్ అక్టోబర్లో. ఓకే, ఇక్కడ 70% ఆఫ్ ఇచ్చుంటాడు ఎప్పుడు? సెప్టెంబర్లో. ఆ 60% ఆఫ్ ఇచ్చుంటాడు ఎప్పుడు? ఆగస్ట్. ఆ తర్వాత దీనికి 50% ఆఫ్ ఇచ్చింటాడు ఎప్పుడు? అది జూలైలో. అయ్యో. తర్వాత దీనికి 40% ఆఫ్ ఇచ్చింటాడు ఎప్పుడు? అది మీకు అర్థమేంటిది? మే జూన్లో 30% ఆఫ్ ఉంటుంది. అది ఎప్పుడు? అది మేలో. అంటే ఏం సార్ ఇదంతా, ఈ గొడవ ఏంది మనకి? అంతే మరి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక శారీ అనేది 30% ఆఫ్లో ఉన్నప్పుడు ఒక ప్రైజింగ్ ఉంటుంది ఇక్కడ, 40% ఆఫ్ ఉన్నప్పుడు ఒక ప్రైసింగ్ ఉండదు, 50% ఆఫ్, ఒక 60% ఒక ప్రైస్, 70% ఒక ప్రైస్, 80% ఒక. అంటే దీన్ని బట్టి ఏమైందంటే ఫస్ట్ టైం ఇలాగా 2, 3, 4, 5, 6 అంటే 7 సార్లు ఈ పేజీని నువ్వు మోడిఫై చేసేసారు. 7 సార్లు చేసిన ప్రతిసారి అంటే మోడిఫికేషన్స్ ఎవరు చేస్తారు సార్? ఎలా చేస్తారు సార్? చేసిన ప్రతిసారి ఏం జరుగుతుంది అది చెప్పడం కోసం మాత్రమే ఇదంతా మీ డిస్కషన్, అంతే. దిస్ ఇస్ వాట్. సో 91% ఇప్పుడు చూస్తున్నారు, కానీ బిఫోర్ దాట్ ఇట్ వాజ్ 30%, బిఫోర్ దాట్ ఇట్ వాజ్ 40%. అట్లా అంటున్నాను. నేనేమంటున్నానంటే ప్రతి సందర్భంలో ఒక పేజీ డిజైన్ అవుతుంది, ఆ పేజీ మనకి ఆన్లైన్లో వస్తుంది. అంతేగాని ఓల్డ్ పేజీ 30% పేజ్ తీసుకుంటే ఈ శారీ సేల్ అవ్వదు యాక్చువల్గా. ఓల్డ్ పేజీ 30% పేజ్ అది. అది ఎప్పుడు? అది మే 2024లో 30% ఉంది ఆ శారీకి. 30% దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ రోజు ఏంది 91%. అంటే నేనేమంటానంటే ఇలా జరిగింది అంటున్నాను నేను. ఇలా జరిగింది. ఓకే ఫైన్, ఇలా జరిగింది. సో ఇలాగా దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పేజెస్. చూసారా, హోమ్ అండ్ ఫర్నిచర్ అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఒక పేజీని క్లిక్ చేస్తే మరొక పేజ్ వస్తుంది, ఇంకో పేజీని క్లిక్ చేస్తే మరొక పేజ్. ద డిస్కౌంట్ ఉంది సార్, ఉంది 65%. బట్ నేనేమంటానంటే 65 కంటే ముందు చాలా ఉంటుంది అంటున్నాను నేను. సరే బాగుంది. దీన్ని బట్టి మనకి కనిపిస్తుంది కొన్ని లక్షల వేల పేజెస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి సార్? చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు ఈ పేజెస్ కూడా ఏంటి సార్? ఎస్. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇలా రాస్తున్నాను కదా, వీటిని మనం ఇప్పుడు చూసామే ఆ పేజ్ అంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, ఓకే, పేజ్ 4, తర్వాత పేజ్ 5, పేజ్ 6 ఇలా ఉన్నాయి అనుకోండి. పేజ్ 6 నేనేమంటానంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పేజెస్, సో మెనీ పేజెస్. సింపుల్గా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకసారి. ఈ పేజెస్లో మన కంటెంట్ ఉంది. గుడ్. అసలు సార్ ఈ పేజెస్ ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు? అసలు ఈ పేజెస్ అంటే మనం ఈ పేజెస్ని తయారు చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. ఓకే సార్, ఈ వ్యక్తి పేజెస్ తయారు చేశాడు. ఓకే, కానీ ఈ వ్యక్తి పేజెస్ తయారు చేయడానికి అతను టెక్నాలజీస్ వాడాడు. ఆ టెక్నాలజీస్ ఏంది మనకు తెలుసు, మనకు బాగా ఫేమస్ HTML, ఓకే, CSS, ఓకే, జావా స్క్రిప్ట్, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో యాంగులర్, ఆ మధ్యకాలంలో రియాక్ట్ JS వాడుతున్నారు కదా, రియాక్ట్ JS, యాంగులర్. తర్వాత ఇంకొన్ని సందర్భాల్లో ASP.NET, దీనికోసం కూడా ASP.NET. అలాగే మెయిన్ ఫ్రేమ్స్లో అయితే CICS, మెయిన్ ఫ్రేమ్స్లో స్క్రీన్స్ డిజైన్ చేస్తారు మెయిన్ ఫ్రేమ్స్లో. ఆ తర్వాత ఇది కాకుండా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అంటే చెప్పాలంటే యాంగులర్, రియాక్ట్ బాగా వాడుతున్నారు.
HTML CSS వాడరా సార్? వాడుతున్నారు, బట్ అన్నిటికంటే యాంగులర్ రియాక్ట్ బాగా వాడుతున్నారు. సార్ PHP కూడా ఉంది కదా, ఉంది ఉంది. సో ఆల్ ఆర్ టెక్నాలజీస్. సో ఈ మొత్తాన్ని మనం టెక్నాలజీస్ అంటాం. ఈ టెక్నాలజీస్ ఉపయోగించి ఈ వ్యక్తి ఈ పేజెస్ తయారు చేస్తున్నాడు. ఈ టెక్నాలజీస్ ఉపయోగించి ఈ వ్యక్తి పేజెస్ తయారు చేస్తున్నాడు. అసలు రియల్గా ఈ పేజ్ అంటారు కదా, ఏం సార్ ఈ పేజీని మనం ఏమంటామంటే వెబ్ పేజ్. వెబ్ పేజ్. So web page 1, web page 2, web page 3, there are collection of web pages, multiple web pages. All web pages are created by this fellow. All web pages are created by this fellow. Yes, by using these technologies. అంటే ఈ టెక్నాలజీస్ని ఉపయోగించి మనం వెబ్ పేజెస్ని తయారు చేస్తాం. కాబట్టి వీటిని మనం వెబ్ టెక్నాలజీస్ అని పిలుస్తాం. వెబ్ టెక్నాలజీస్. ఓకే, వెబ్ టెక్నాలజీస్ అంటే ఏంటి సార్? PHP, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ. సో ఈ వెబ్ టెక్నాలజీస్ నేర్చుకున్న వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే వెబ్ డెవలపర్. ఈజ్ ఏ వెబ్ డెవలపర్. ఎస్ వెబ్ డెవలపర్ ఇతను. బై యూజింగ్ దిస్ వెబ్ టెక్నాలజీస్ దే కెన్ క్రియేట్ ఎ వెబ్ పేజెస్. సార్ వెబ్ పేజెస్ మొత్తాన్ని మనం ఎలా పిలుస్తాం? ఎస్, ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, మల్టిపుల్ వెబ్ పేజెస్. వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వెబ్సైట్. సో వెబ్ పేజ్లో కంటెంట్ ఉంటుంది. వెబ్సైట్లో మల్టిపుల్ సంథింగ్ కాల్డ్ పేజెస్ ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ సార్ వెబ్ పేజెస్ కూడా రాయడానికి కోడింగ్ అవసరమా సార్? కోడింగే, అదే వస్తుంది చెప్తాను నేను. ఇవన్నీ కోడింగ్. CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ 1000% కోడింగ్. ఇది 100 కాదు, 1000%, 100% కోడింగే ఇది రియల్గా చెప్తున్నా నేను. సరే, ఈ వెబ్ పేజెస్ని ఎలా తయారు చేస్తారు? బై యూజింగ్ ఇవి యాంగులర్, రియాక్ట్, ASP.NET, CSS, జావా స్క్రిప్ట్, HTML, బూట్ స్ట్రాప్, ఆ తర్వాత PHP. ఇలాగా ఈ టెక్నాలజీస్నే మనం వెబ్ టెక్నాలజీస్ అంటాం. అయితే జనరల్గా మనం చూసినప్పుడు ఇలాగా మనకు కనిపిస్తుంది ఒక పేజ్ డిస్ప్లే చేయకుండా, చూసారా? దీన్ని మనం ఇంటర్ఫేస్ అని కూడా అనొచ్చు, స్క్రీన్ అని కూడా అనొచ్చు. అయితే కొంతమంది దీన్ని ఫ్రంట్ ఎండ్ అని కూడా అంటారు. ఫ్రంట్ ఎండ్ అని కూడా దీన్ని మనం పిలుస్తాం, ఫ్రంట్ ఎండ్. సో కాబట్టి దీన్ని మన అంటే పేజెస్ మనకు కనపడుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఫ్రంట్ ఎండ్ పేజ్ అనొచ్చు, ఫ్రంట్ ఎండ్ పేజ్ అనొచ్చు. ఈ ఫ్రంట్ పేజెస్ తయారు చేయడానికి టెక్నాలజీస్ వాడతాం. వాటిని మళ్ళీ మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కూడా అని పిలుస్తాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉపయోగించి ఈ ఫ్రంట్ పేజీలు తయారు చేస్తారు, వెబ్ పేజెస్. ఆ వ్యక్తిని మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని కూడా అంటాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే కొంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు, కొంతమంది వెబ్ డెవలపర్ అంటారు, బట్ బోత్ ఆర్ సేమ్. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, వెబ్ టెక్నాలజీస్ బోత్ ఆర్ సేమ్. కొంతమంది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు, కొంతమంది వెబ్ టెక్నాలజీస్ అంటారు, బట్ బోత్ ఆర్ సేమ్. కొంతమంది వెబ్ డెవలపర్ అంటారు, కొంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు, బోత్ ఆర్ సేమ్. వాళ్ళు ఏం చేస్తారు సార్? ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇలాంటి పేజెస్ తయారు చేస్తారు. వాళ్ళ పని అదే, వాళ్ళ టాస్క్ అదే. ఎలాగా? బై యూజింగ్ ది స్కిల్స్. If you want to become a front-end developer, you must learn Angular or React or JS or ASP.NET or PHP, something. మీరు ఇవన్నీ నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత మీరు ప్రొఫైల్ అప్లోడ్ చేసుకోవాలా. బట్ మనం ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే టోటల్గా మనం కోడింగ్ నాలెడ్జే. ఇదంతా కూడా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి బాగా, అంతే కదా? మరి ఇవన్నీ కూడా కోడింగ్ లాగే ఉంటుంది మొత్తం టోటల్గా. కొంతమంది ఇవి నేర్చుకున్న తర్వాత SQL నేర్చుకోవాలా. ఆ తర్వాత కొంత DBMS మీద మంచి పట్టు ఉండాలి. DBMS గురించి బాగా తెలియాలి, SQL గురించి బాగా తెలియాలి. ఆ తర్వాత ఏదైనా ఒక డేటాబేస్ గురించి తెలియాలి. ఆ డేటాబేస్ అంటే ఏంది? అది Oracle కావచ్చు, SQL సర్వర్ కావచ్చు, ఏదైనా సరే ఒక డేటాబేస్, ఆర్ MySQL కావచ్చు. సో ఇవన్నీ నేర్చుకుంటేనే యూ విల్ బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అప్పుడు మీరు ఐ హ్యావ్ ఎ 2 years, I have a 4 years, I have a something ఏదైనా చెప్తే వాళ్ళు నమ్ముతారు. అంతేగాని మనకు అసలు ఏమీ తెలియకుండా ఐ నో వెరీ వెల్ అబౌట్ యాంగులర్, ఐ నో వెరీ వెల్ అబౌట్ రియాక్ట్ JS అంటే ఎవరు జాబ్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. సో అందుకోసం పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ నేర్చుకుంటే మీకు త్వరగా జాబ్ వస్తుంది అట్లా. బట్ దిస్ ఇస్ వాట్ కోడింగ్, నాన్ కోడింగ్ కాదు, కోడింగ్. ఓకే, బాగుంది. మరి సార్ ఇప్పుడు ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని మనం కలిపితే వెబ్సైట్ అని చెప్తున్నారు కదా, కరెక్టే, బాగుంది. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, నథింగ్ బట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఏంది? ఆ వెబ్సైట్ పేరు ఏంది? మనకు తెలుసు ఆల్రెడీ. ఈ వెబ్ పేజెస్ ఎవరి? ఫ్లిప్కార్ట్. కాబట్టి ఆ వెబ్సైట్ నేమ్ అదే, ఫ్లిప్కార్టే. ఓనర్ వాడు, బిజినెస్ ఓనర్ వాడు, ఫ్లిప్కార్ట్. మనం చూసిన వెబ్సైట్ అవే, ఇదే. దీనికి ఓనర్ ఎవరంటే ఫ్లిప్కార్టే. ఈ పేజెస్ ఎవరు? ఫ్లిప్కార్ట్ పేజెస్ అవి.
సో దీస్ ఆర్ ఆల్ ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే వర్క్. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ వర్క్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో వేరే పర్సన్ వస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ వర్క్ చేశాడు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, డెవలప్ ద స్క్రీన్స్ అంతే. డెవలప్ ద స్క్రీన్స్ అంటే అతను ఆ వర్క్ చేసేసాడు, అయిపోయింది. ఎవరు అతని పేరు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, గుడ్. సో జనరల్గా మనం ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ టాస్క్ ఇది. సార్ మాకు యాక్చువల్గా జావా, పైథాన్ అవి దేనికి సార్? అది బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ తయారు చేయడానికి సాఫ్ట్వేర్ని తయారు చేయాలి, బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తాం. ఇదేమో స్క్రీన్స్, ఇది యాక్చువల్గా బిజినెస్ అప్లికేషన్స్ వేరు, ఈ స్క్రీన్స్ వేరు, డిజైనింగ్ మొత్తం టోటల్గా. సరే బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా మాకు ఇలాగా ఉంది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ పేజెస్ డెవలప్ చేశాడు. మరి ఈ పేజెస్ డెవలప్ చేసిన తర్వాత మరొక వ్యక్తి వస్తాడు పిక్చర్లోకి, అతనే టెస్ట్ ఇంజనీర్. టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు సార్? టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే జనరల్గా ఈ పేజెస్లో ఉన్న కంటెంట్ కరెక్టా కాదా, అసలు ఈ పేజెస్ సరిగ్గా డిజైన్ చేశారా లేదా, అసలు ఈ పేజెస్ మనం క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవుతున్నాయా లేవా, దిస్ ఇస్ కాల్డ్ ఆ టెస్ట్ ఇంజనీర్ వర్క్. టెస్ట్ ఇంజనీర్ వర్క్ అదే. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయాలి సార్ అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ మనకు బటన్స్ ఇది కనపడుతున్నాయి చూడు, ఎలక్ట్రానిక్స్ అని, మెన్ అని, ఉమెన్ అని ట్యాబ్స్ కనపడుతున్నాయి, వేరియస్ ట్యాబ్స్. ఇప్పుడు సపోజ్ మనకి శారీలు కొనాలనుకోండి, ఉమెన్కి వెళ్తాం, శారీస్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా శారీస్ కనపడాలా, లేకపోకుండా మనకి శాంసంగ్ టీవీస్ కనపడితే తప్పు, డిజైన్ మార్పు ఉంది, ఇది సంథింగ్ ప్రాబ్లం. అలా కాకుండా ఇప్పుడు మెన్ ఉంది, మెన్ తర్వాత ఇదిగో టీ షర్ట్లు క్లిక్ చేశాను, టీ షర్ట్లు క్లిక్ చేసినప్పుడు ఇదిగో టీ షర్ట్ క్లిక్ చేశాను, ఇలాగా చూసారా, ఎట్లా టీ షర్ట్స్ అని క్లిక్ చేస్తే సంథింగ్ కాల్డ్ ఇలా క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 80%. పొరపాటులో మా డెవలపర్ 9 రాస్తే 8 బదులు, అప్పుడు చాలా అంటే 80% డిస్కౌంట్కి 249 రూపీస్ అవుతుంది. అదే నేను 90 రాస్తే చాలా తక్కువ అవుతుంది. ఇట్లా అనమాట, సంథింగ్ కాల్డ్. ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే అంతే. సపోజ్ ఇప్పుడు మీరు చూశారు, సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి శారీస్ కూడా డిస్కౌంట్లు డిఫరెంట్గా ఉంటాయి. అవునా, శారీస్ కూడా డిస్కౌంట్లు డిఫరెంట్గా ఉంటాయి, టీవీస్ కూడా డిస్కౌంట్లు డిఫరెంట్గా ఉంటాయి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎఫెక్ట్ చాలా రిస్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరున్నారు ఇక్కడ, ఇది ఎంత, అది శారీ 90% ఉంది, ఇక్కడ పొరపాటున డెవలపర్ 99 పెడితే ₹1 శాలరీ వెళ్ళింది, 99. పొరపాటు మర్చిపోయాడు, ఇక్కడ 9 రాశాడు, ఇక్కడ 9 రాశాడు, పక్కనే 99 అయిపోయింది. 99 అయిపోయిన తర్వాత డెవలపర్ మిస్టేక్ చేశాడు, టెస్టింగ్ సరిగా చేయలేదు, అర్థం కాలేదు, మార్కెట్ రిలీజ్ అయింది ప్రొడక్ట్. వెంటనే వాడు ఏం చేస్తాడు, వెంటనే ఈ శారీ కొంటాడు, ₹2 అట్లాగా. అప్పుడు ఎంతోమంది శారీలు కొన్నప్పుడు చాలా రిస్క్ అయింది. అందుకోసం ప్రాపర్గా మనం టెస్ట్ చేయాలి ప్రతి పేజీని, డిస్కౌంట్ సరిగా ఉందా లేదా, ప్రాపర్గా డిస్ప్లే సరిగా ఉందా లేదా, టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి టెస్టెడ్. ఇతన్నే మనం టెస్ట్ ఇంజనీర్ అని పిలుస్తాము. సో టెస్టింగ్ ఎలా చేస్తారనే చెప్పాం, బై యూజింగ్ టెస్టింగ్ టూల్స్. మార్కెట్లో డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ఉపయోగించి టెస్ట్ చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇది, టెస్ట్ ఇంజనీర్ ఇది, అయిపోయింది. సో మొత్తం డెవలప్ చేశారు, మొత్తం టెస్ట్ చేశారు, బాగుంది. ఇది ఎవరి? ఫ్లిప్కార్ట్. ఇది ఎవరి? ఫ్లిప్కార్ట్. సో వెంటనే నేను ఫ్లిప్కార్ట్కి ఇన్ఫార్మ్ చేశాను, ఫ్లిప్కార్ట్ ప్లీజ్ కమ్. వచ్చాను, చెప్పండి. మీరు ఇచ్చిన విధంగా మీ పేజెస్ని డెవలప్ చేశాం, మీ పేజెస్ని టెస్టింగ్ కూడా చేశాం, ఎక్సలెంట్, ఇట్ ఇస్ వర్కింగ్ ఫైన్. అయితే ఇప్పుడు రియల్గా నెక్స్ట్ టాస్క్ ఏంది? ఏం లేదు, ఈ పేజెస్ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకోవాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది అందుబాటులో ఉండాలి. 24/7 365 days అతను ఏ ప్లేస్ నుంచి అయినా సరే ఈ పేజెస్ని యాక్సెస్ చేసుకోగలగాలి. ఈ స్టేట్ కాదు, ఇంకో స్టేట్ కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ పేజెస్ని యాక్సెస్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై రిక్వైర్మెంట్, ప్లీజ్ డూ ఇట్ అన్నాడు. సో ఈ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు, అతని పేరే క్లౌడ్ ఇంజనీర్. అతను ఏం చేస్తాడు? క్లౌడ్ ఇంజనీర్ సింపుల్, వెరీ వెరీ సింపుల్. వెంటనే అతను సర్వర్లు క్రియేషన్ చేస్తాడు, సర్వర్లు తయారు చేశారు అనుకోండి, ఇలాగా. సో ఇవి సర్వర్లు యాక్చువల్గా. సో ఈ సర్వర్లు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఇక్కడున్న వెబ్ పేజెస్, ఇక్కడున్న వెబ్సైట్, టోటల్గా వెబ్ పేజెస్ అనండి, వెబ్సైట్ అనండి, అది ఫ్లిప్కార్ట్ వెబ్ పేజెస్, అది ఫ్లిప్కార్ట్ వెబ్సైట్. టోటల్గా ఈ వెబ్సైట్ మొత్తాన్ని ఇదిగోండి ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేయాలి. మరి క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు సార్? క్లౌడ్ ఇంజనీర్ జస్ట్ క్రియేటింగ్ ద సర్వర్స్, మేనేజింగ్ ద సర్వర్స్, దగ్గరగా చెప్పాలంటే ట్రబుల్ షూట్ ద సర్వర్. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్లౌడ్ ఇంజనీర్, అంతే. అంటే సర్వర్ల గురించి పూర్తి స్థాయిలో అతని అవగాహన ఉంది. మరి నెక్స్ట్ లెవెల్లో
సర్వర్లు ఇతను తయారు చేశాడు, బట్ ఎనీవే ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ని సర్వర్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ మీన్స్ కూడా అప్లోడ్. ఎస్, డిప్లాయ్ చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇదిగో ఒక పర్సన్ వస్తాడు పిక్చర్లోకి, ఆ పర్సన్ పేరే డెవాప్స్ ఇంజనీర్. అతనే డెవాప్స్ ఇంజనీర్. ఎలా డిప్లాయ్ చేస్తారు సార్? బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో. ఆ టూల్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు కాదు, మనం కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే క్లౌడ్ గురించి నేర్చుకునే పనిలో ఉన్నాం. మనం డెవాప్స్ గురించి నేర్చుకునే పనిలో లేము, అసలు లైనక్స్ గురించి నేర్చుకునే పనిలో కూడా లేము ఇక్కడ. సో కాబట్టి లైనక్స్ నేర్చుకోవాలన్నా, డెవాప్స్ నేర్చుకోవాలన్నా ఇంకా 2-3 క్లాసులు వినాలి, తప్పదు. ఇప్పుడు క్లౌడ్ గురించి కొంత యాక్టివిటీ నేర్చుకోవడానికి మనకి ఈ క్లాసులు అవన్నీ నడుస్తున్నాయి, అంతే. సరే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా సర్వర్లో డిప్లాయ్ చేసేసాం, అంతే. ఎక్కడ? ఏ సర్వర్ అది? అది లైనెక్స్ సర్వరే. లైనెక్సేనా? లైనెక్సే, 100% లైనెక్సే. ఈ ప్రపంచంలో ఉన్న సర్వర్లు మొత్తం 90%, అంటే దగ్గర చెప్పాలంటే 95% సర్వర్లు మొత్తం లైనెక్సే, అది విండోస్ కాదు. సార్ ఈ వెబ్సైట్లు మొత్తం లైనెక్స్లో నడుస్తున్నాయి, వెబ్సైట్లు మొత్తం లైనెక్స్లో నడుస్తాయి. సార్ ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఎక్కడ ఉంది సార్? అది లైనెక్స్ మిషన్లో డిప్లాయ్ అయిపోయింది, ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయింది. కాబట్టి ఆ సర్వర్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్స్. ఆల్ వెబ్సైట్, ఈ ప్రపంచంలో ఏ వెబ్సైట్లు అయినా సరే లైనెక్స్ మిషన్స్లోనే ఉన్నాయి, అంతే. కాబట్టి లైనెక్స్కి అంత వాల్యూ, అంత డిమాండ్ ఉంది. సరే, పక్కన పెడితే ఇప్పుడు సార్ మొత్తం వెబ్సైట్లు మొత్తం ఇక్కడికే వస్తాయా? ఎస్. వెబ్ పేజెస్ అన్ని ఇక్కడే ఉన్నాయా? ఎస్. టోటల్ వెబ్ పేజెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎస్, అన్నీ ఉన్నాయి. ఓకే, గుడ్. అంటే సర్వర్లో వెబ్ పేజెస్ ఉన్నాయి, మొత్తం వెబ్సైట్ ఉంది ఇట్లా అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఇదంతా లైనెక్స్ సర్వర్లేనా? ఇదన్నీ లైనెక్స్ సర్వర్లే, మొత్తం లైనెక్స్ సర్వర్లే. సో ఈ లైనెక్స్ సర్వర్లో వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ లైనెక్స్ సర్వర్లో ఉన్న ఈ వెబ్ పేజెస్ని మనం ఎలా? మనం డైరెక్ట్గా ఇలాగా ఒక ల్యాప్టాప్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేస్తాం, www.flipkart.com. ఎప్పుడైతే www.flipkart.com అని టైప్ చేసామో జనరల్గా ఇలా మనం ఈ వెబ్సైట్కి రీచ్ అవుతాం. ఈ వెబ్సైట్కి రీచ్ అయ్యి మనం ఇక్కడ ఉన్న పేజెస్ని మనం చూడగలుగుతున్నాం, అంతే. సార్ మన ల్యాప్టాప్లో ఏముందా? ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఐ కెన్ ఏబుల్ టు గెట్ ద థింగ్స్ ఫ్రమ్ ద సర్వర్. సార్ ఆ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? అవును, సర్వర్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఆ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, మన ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సో దట్ వీఆర్ గెటింగ్ దిస్ పేజెస్. అదే ఇప్పుడు నేను చేశా. ఈ బ్రౌజర్కి వెళ్ళి డైరెక్ట్గా ఇలా మీరు చేశారు కదా, flipkart.com అని టైప్ చేయడం వచ్చేస్తుంది. ఎస్, అంతే, సింపుల్. సో ఇది మన సర్వర్ నుంచి మనం తెచ్చుకోగలుగుతాం, అంతేగాని మన ల్యాప్టాప్లో ఏం లేదు. ఎలా సార్? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్. సార్ మన ల్యాప్టాప్కి ఇంటర్నెట్ లేకపోతే అక్కడ రీచ్ అవ్వలేమా? నో. సార్ ఆ సర్వర్కి ఇంటర్నెట్ లేకపోతే రీచ్ అవ్వలేమా? నో. సో ఆ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మనకి ఇంటర్నెట్ కనెక్షన్ 365 days సర్వర్ దగ్గరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఇంటర్నెట్కి పవర్ ఉండాలి. సేమ్ థింగ్, అసలు సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ల్యాప్టాప్ లాంటిదే, కాకపోతే అది హై స్పీడ్ మిషన్, హై స్పీడ్ ఇంజిన్, అంతే. ల్యాప్టాప్ అయినా సర్వర్ అయినా రెండు ఒకటే, పనిచేసేది ఒకటి, కానీ అది హై స్పీడ్ ఇంజిన్ అనుకోండి, హై స్పీడ్ మిషన్ అది. ఇది మాత్రం కొంచెం దానితో పోల్చుకుంటే ఇది వేరే ఫంక్షనాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. అది నేను ఎప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? అది కనీసం ఒక 2 days 3 days తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వర్ అంటే ఏంది, సర్వర్ ఎలా తయారు చేయాలి, సర్వర్కి తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, అవన్నీ తర్వాత నెక్స్ట్ స్టోరీలో వస్తాయి, ఇప్పుడైతే రావు. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం ల్యాప్టాప్ నుంచి వెబ్సైట్ని కనెక్ట్ అయ్యి ఆ వెబ్ పేజెస్ని మనం చూస్తున్నాం. సరే, బాగుంది. అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఒక క్వశ్చన్ వేశారు ఒక వ్యక్తి, అయ్యా బాబు ఫ్లిప్కార్ట్ చెప్పండి, యాక్చువల్గా మా దగ్గర ల్యాప్టాప్ లేదు, మా దగ్గర ఉన్నది మొబైల్, అంతే. మరి ల్యాప్టాప్ లేదు కదా, మా దగ్గర మొబైల్ ఉంది కదా, మరి మీ వెబ్సైట్ని మేము ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అసలు మీ వెబ్ పేజెస్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని అడిగాను. ఎవరిని? ఫ్లిప్కార్ట్ని. అప్పుడు ఫ్లిప్కార్ట్ చెప్పాడు, అరే బాబు నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ గో టు గూగుల్ ప్లే స్టోర్. ఆ ప్లే స్టోర్లో యాప్ ఒకటి ఉంది, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో మీ మొబైల్కి, జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న పేజీ మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి డిస్ప్లే చూసుకోవచ్చు. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ దిస్ సర్వర్. ఇక్కడ నుంచే ఆ పేజెస్ అనేది వస్తున్నాయి మనకి. అంటే మనం మొబైల్ నుంచి చూసినా అక్కడి నుంచి పేజెస్, మనం ఇక్కడి నుంచి చూసినా అక్కడి నుంచే పేజెస్. రియల్గా చెప్పాలంటే దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఈ సర్వర్ని మనం వెబ్ సర్వర్లు అని కూడా పిలుస్తారు. వెబ్ సర్వర్, టోటల్గా వెబ్ కంటెంట్ ఉన్న సర్వర్ని మనం వెబ్ సర్వర్ అని పిలుస్తాం. దీనికి ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడం లేదు. సో రియల్గా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ వెబ్ సర్వర్స్. వెబ్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్.
సో ఆ వెబ్ కంటెంట్ని టోటల్గా మనం మన ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం, మన మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. పొరపాటు ఈ సర్వర్ కానీ పని చేయకపోతే నథింగ్, వీ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వెబ్ పేజెస్. బాబు, పేజ్ నాట్ ఫౌండ్, సర్వర్ నాట్ ఫౌండ్, సంథింగ్ ఈ మెసేజ్లన్నీ ఇవే కారణం. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, ఇదే కదా వెబ్సైట్లో రిజల్ట్స్ పెడతాం, రిజల్ట్స్ పెట్టి బాబు రిజల్ట్స్ చూసుకోండి అంటాం. కానీ వెబ్సైట్లో రిజల్ట్స్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ చూసుకోమన్న తర్వాత లోడ్ ఎక్కువైనప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి లోడ్ ఎక్కువైనప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా చేయాలో కూడా మనకి క్లౌడ్లో ఉంది. ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఉంది, ఆటో స్కేలింగ్ సిస్టమ్ ఉంది. వాటన్నిటి గురించి తర్వాత నేను మాట్లాడతాను, అది వేరే విషయం. ఓకే, ఇలాగా మనం పూర్తి స్థాయిలో దీని మీద మనం పనిచేస్తున్నాం. సరే చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలిసింది ఫ్లిప్కార్ట్ అనే వ్యక్తి తన బిజినెస్ రన్ చేస్తున్నాడు. గుడ్, సూపర్, ఎక్సలెంట్. మరి ఫ్లిప్కార్ట్ అనే వ్యక్తి తన బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రేపు సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది. అతను ఏమనుకుంటున్నాడు, సంక్రాంతి ఫెస్టివల్కి ఎక్కువ ఆఫర్స్ ఇవ్వాలి, ఎక్సలెంట్గా ఆఫర్స్ ఇవ్వాలి ప్రతి ప్రొడక్ట్ మీద అనుకుంటున్నాడు. అప్పుడు ఏంది, కొత్త పేజెస్ డిజైన్ చేయాలా? కొత్త పేజెస్ డిజైన్ చేయాలా? ఎస్, దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాలా, దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయాలా సర్వర్లో. కంటిన్యూ ప్రాసెస్. సో సంక్రాంతికి మనం కొత్త పేజెస్ని చూడాలా, హ్యాపీ సంక్రాంతి అని రావాలి. అంటే ఇప్పుడు ఏంది, ఇది నవంబర్, ఆల్రెడీ నవంబర్ 17th. మరి సంక్రాంతి అంటే దగ్గర దగ్గర 2 months ఉంది అనుకోండి. ఈ 2 months లోపల అంటే సంక్రాంతి 12వ తారీఖు రిలీజ్ అవ్వాలి ఈ పేజెస్ మొత్తం. అంటే ఈ రోజు మనం వర్క్ మొదలు స్టార్ట్ చేస్తే సంక్రాంతి కల్లా మొత్తం సెట్ చేయొచ్చు. కస్టమర్ ఓపెన్ చేయగానే ఫ్లిప్కార్ట్లో ఎక్సలెంట్ ఆఫర్స్ కనపడతాయి. ఇవి కాదు, నెక్స్ట్ పేజెస్. సో దీనికోసం మనం ఏం చేస్తాం, ఫ్లిప్కార్ట్ అనే వ్యక్తి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తాడు. ఆ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇస్తాడు, బాబు ఇలా తయారు చేయండి అమ్మా, ఎట్లా అని. ఓకేనా, ఇలా మనం సింపుల్గా బిజినెస్ అప్లికేషన్ క్రియేషన్ చేస్తాం. సరే, అదంతా పక్కన పెడితే ఇలాగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పేజెస్ తయారు చేసేసాడు, అయిపోయింది, సింపుల్. కానీ ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఈ పేజెస్ని డిప్లాయ్ చేయడానికి సర్వర్లు కావాలి. ఎవరికి కావాలి సర్వర్లు? ఫ్లిప్కార్ట్కి. అంటే కొత్తగా పేజెస్ డిజైన్ చేసేసాడు, అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, టెస్టింగ్ ఓకే, రెడీ, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వర్లు కావాలి, ఎవరికి? ఫ్లిప్కార్ట్కి. మరి ఇప్పుడు నేనేమంటానంటే సర్వర్లు అనేవి ఫ్లిప్కార్ట్కి కావాలి. ఇప్పుడు సర్వర్లు కొంటే మంచిదా, సర్వర్లు రెంట్కి తెచ్చుకుంటే మంచిదా, అది క్వశ్చన్. ఫ్లిప్కార్ట్కి సర్వర్లు కావాలి. ఎన్ని సర్వర్లు కావాలి? 1000 సర్వర్స్. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్, అది 1000 సర్వర్లు కావాలి అర్జెంటుగా, ఫాస్ట్గా. ఇప్పుడు నాకు సర్వర్లు పర్చేజ్ చేసుకోవడం బెస్టా, సర్వర్లు రెంట్కి తెచ్చుకోవడం బెస్టా అంటున్నా నేను. ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలి ఆన్సర్. సర్వర్లు Rent. పర్చేజ్ బెస్టా, రెంట్ బెస్టా? Rent is best. ఎస్, దెన్ వీ గో ఫర్ AWS. AWS ఏం చేస్తాడు, సర్వర్లు రెంట్కి ఇస్తాడు, అంతే. రెంటల్ బేసిస్ సర్వర్లు ఇచ్చే వ్యక్తే AWS. AWSఏ కాదు, అజూరే కాదు, జీసీపీ కాదు, IBM క్లౌడ్, IBM కాదు, ఒరాకిల్ క్లౌడ్. ఇట్లా చాలా మంది ఉన్నారు. బట్ మేజర్ వీళ్ళు యాక్చువల్గా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ. అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తీసుకొని ఉపయోగించుకునే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి క్లౌడ్ సర్వర్లే వాడాలి, క్లౌడ్ మిషన్స్లే వాడాలి, క్లౌడ్ సర్వర్లే వాడాలి, క్లౌడ్ మిషన్స్లే వాడాలి. లేకపోతే ఏమైంది సార్, కాస్ట్ ఎక్కువైంది, బిజినెస్ చేయలేరు. రియల్గా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే నేను ఒకటే చెప్తా, మనం మ్యారేజ్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా మ్యారేజ్ చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ కావాలి, సింపుల్గా. మరి ఫంక్షన్ హాల్ కావాలంటే దాన్ని రెంట్కి తెచ్చుకుంటే బెస్టా, ఫంక్షన్ హాల్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తే 5 సంవత్సరాలు అయింది, తర్వాత కనీసం 100 కోట్లు అయింది ఫంక్షన్ హాల్ కట్టించాలంటే. ఇక మ్యారేజ్ చేసుకునేటప్పుడు 5 సంవత్సరాలు పట్టిద్ది, 100 కోట్లు ఖర్చు పెట్టాలా. మరి ఇదంతా ట్రాజడీ కదా. అందుకోసం మనం ఏం చేయాలా, ఒక్క సెకండ్లో 30K ఆర్ 40K 1 lakh రూపీస్తో ఫంక్షన్ హాల్ రెంట్కి తెచ్చుకుంటాం, 2 days ఉపయోగించుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే. సరే, దీనికి డిమాండ్ తగ్గిద్దా? నో. ఇప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ప్రతి నిమిషం ప్రతి సెకండ్కి డిమాండే. ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే టెంట్ హౌస్కి వెళ్తాం, టెంట్ హౌస్కి వెళ్ళి మనం పర్చేజ్ చేసుకుంటాం, అన్ని టెంట్ హౌస్ సామాన్లన్నీ మనం రెంట్కి తెచ్చుకుంటాం. ఈ టెంట్ హౌస్ సామాన్లు పర్చేజ్ చేయాలంటే రిస్క్ ఎక్కువ, అంటే మనం మ్యారేజ్ చేసుకోవాలన్న టెంట్ హౌస్ సామాన్లే, మన పిల్లలు మ్యారేజ్ చేసుకున్న టెంట్ హౌస్ సామాన్లే, వాళ్ళ పిల్లలు మ్యారేజ్ చేసుకున్న టెంట్. ఎందుకు సార్ అలా వాడాలి? ఎందుకంటే తప్పదు, అది రెంటల్ బేసిస్లోనే తీసుకుంటే బెస్ట్. అదేమంటే నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఈ సామాన్లు మొత్తం పర్చేజ్ చేయాలంటే కనీసం 1 month పట్టిద్ది, టోటల్గా 40-50 లక్షలు ఖర్చు అయింది.
సో దానికి అవసరమా? డైరెక్ట్గా మన పక్క వీధిలోనే టెంట్ హౌస్ సామాన్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సింపుల్గా సామాన్లు రెంట్కి తెచ్చుకుంటాం. 30,000 40,000తో అయిపోద్ది మొత్తం 2 డేస్కి అవసరాల కోసం. నేనేమంటున్నానంటే 2 రోజుల అవసరాల కోసం మనం టెంట్ హౌస్ని కొనాల్సిన అవసరం లే. అర్థమైందా? టెంట్ హౌస్ని కొనాల్సిన అవసరం. అట్లాగే మనకి ఇక్కడ రియల్గా చెప్పాలంటే ఏదైనా సరే ఇప్పుడు రెంటల్ బేసిస్లో ఉన్న సర్వర్లే వాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అదే వాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఉన్నాడు ఆయన బాహుబలి సినిమా తీశాడు రాజమౌళి, ఆయన 2 సంవత్సరాలు సినిమా తీశాడు. తీసిన తర్వాత సింపుల్గా ఆయనకి ఏం కావాలి? గ్రాఫిక్స్ చేయాలా. మరి గ్రాఫిక్ చేయాలంటే ఏం కావాలా? వెంటనే గ్రాఫిక్ డిజైనర్స్ కావాలా. ఒక 200 మంది గ్రాఫిక్ డిజైనర్స్ పిలిచాడు. చెప్పాడు, బాబు గ్రాఫిక్ డిజైనర్స్ ఆల్రెడీ 2 ఇయర్స్ ఓవర్, ఇక ఈ పిక్చర్ని ఫాస్ట్గా రిలీజ్ చేయకపోతే నిర్మాతకు లాస్ అయింది, నాకు కూడా లాస్ అయింది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి గ్రాఫిక్స్ అనేది మీరు ఎన్ని రోజుల్లో చేయగలరు? గ్రాఫిక్స్ అనేది మాకు దగ్గరగా ఎట్లేదన్నా సరే 200 మంది ఉన్నాం కాబట్టి 2 monthsలో చేసేస్తామన్నారు. 2 months గ్రాఫిక్స్ మొత్తం 2 months పడి చెప్పారు వాళ్ళు. రాజమౌళి, ఇలాంటి సిస్టమ్స్ కంప్యూటర్ ల్యాప్టాప్స్ వాడితే చాలా కష్టమయ్యా, మాకు సర్వర్లు ఇవ్వు. సర్వర్లు ఇస్తే మేము వాటితో ఈజీగా పనిచేస్తాం. ఓకే మరి సర్వర్లు కావాలంటే కొత్తవి కొనాలంటే రిస్క్ ఎక్కువ, ఒకటి 15 lakhs 20 lakhs అయింది. అప్పుడు 100 సర్వర్లు కొనాలంటే చాలా ఖర్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎప్పుడు వాళ్ళే సలహా చెప్పారు గ్రాఫిక్ డిజైనర్, బాబు రాజమౌళి ఇదిగో ఇక్కడ ఉన్నాయి తీసుకో, AWS అక్కడికి ఇల్లు, అక్కడ సర్వర్లు ఇస్తారు, ఆ సర్వర్ని 2 months ఉపయోగించుకో, తర్వాత తీసేసే, అయిపోయింది, సింపుల్ టాస్క్. అంటే మనం క్లౌడ్ అనేది ఒక గ్రాఫిక్సే కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక గేమింగ్ కాదు, ఒక IT కాదు, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా క్లౌడే. మొత్తం ఎవ్రీథింగ్ క్లౌడే. ఎందుకయ్యా క్లౌడ్ అంటే అది లేకపోతే మనిషి ప్రపంచంలో బతకలేని పరిస్థితి వచ్చింది. చాలా మంది చెప్తారు ఈ ప్రపంచాన్ని ఇదిగో ఇది మొత్తం తీసేస్తుంది, ఇక ఎవ్వరు అవసరం లేదు, మొత్తం ఇదే చూసుకుంటుంది పక్కా అంటున్నారు. కరెక్టే, బాగుంది, చాలా సూపర్, ఎక్సలెంట్. ఈ ప్రపంచంలో ఈ కోర్స్ నేర్చుకుంటే తిరుగులేదు, ఇక ఇది నేర్చుకుంటే సింపుల్ అంటే కరెక్టే. కోర్స్ నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది, అది వేరే విషయం. కోర్సు నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు. సార్ ఏంటి సార్ 4 monthsలో నేర్పిస్తామంటున్నారు అంటే పరీక్షలు రాస్తే పాస్ అవుతారు అంతే, పరీక్ష పేపర్లు వస్తాయి మీకు అంతే, ఉద్యోగాలు అయితే రావు. ఓకే, మరి ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలా? 4 సంవత్సరాలు కష్టపడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సుఖంగా నేర్చుకోవచ్చు, ఈజీగా, డెడ్ ఈజీగా. ఆ పెట్టుబడి మీరు పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్. 4 years మీరు ఏ పని చేయకుండా 8 hours per day నేర్చుకోగలిగితే యూ విల్ బికమ్ AI ఎక్స్పర్ట్. ఓకే సరే, ఇప్పుడు AI అనేది సపోజ్ సింపుల్గా నేను చెప్తా, అప్లికేషన్ మనం తయారు చేయాలా. కానీ చూడండి ఫ్రెండ్స్, AI అనే అప్లికేషన్ తయారు చేయడానికి ఫస్ట్ సర్వర్లే కావాలా. సర్వర్లు లేకుండా అప్లికేషన్ అనేది సముద్రం ఒడ్డు మీద పెట్టి తయారు చేసే నట్లు బోల్ట్లు బిగిచ్చేది కాదు కదా. AI ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ని మనం తయారు చేయాలంటే దానికి సర్వర్లు కావాలి. సర్వర్లు కావాలంటే క్లౌడ్ కావాలి, క్లౌడ్ ఇంజనీర్ కావాలి. వితౌట్ సర్వర్స్ హౌ కెన్ ఐ క్రియేట్ ఏ సాఫ్ట్వేర్? ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ తయారు చేయడానికి క్లౌడే కావాలి, క్లౌడ్ సర్వర్లే కావాలి, క్లౌడ్ ఇంజనీర్ సపోర్ట్ కావాలి దానికి. సరే, ఇప్పుడు మీకు అందరికీ చెప్తాం, ChatGPT నడుస్తుంది. మరి ChatGPT అనేది ఎక్కడి నుంచి నడుస్తుంది? మన ఇంట్లో మన టేబుల్ మీద పెడితే ChatGPT నడవదు కదా. మరి ఏం చేస్తున్నారు? అప్లికేషన్ డైరెక్ట్గా సర్వర్లో డిప్లాయ్ చేయాలా. కన్ఫామ్ సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే ముందు సర్వర్ కావాలి కదా. ఆ సర్వర్ నడిపించేదానికి ఎవరు కావాలి? క్లౌడ్ ఇంజనీర్ కావాలి కదా. సో వీళ్ళందరూ లేకుండా AI ఉంటే ఏం సాధ్యం? ఎస్, AI ఈజ్ గుడ్, ఎక్సలెంట్, సూపర్. కానీ దానికి బ్యాక్ బోను సర్వర్, దానికి బ్యాక్ బోను క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే అది నడవలేదు. సింపుల్గా చెప్పాలంటే అది నడవలేదు. AI అంటే నట్లు బోల్ట్ బిగించి సముద్రం మీద ఒడ్డు మీద పెట్టి రమ్మా AI అంటే రాదు కదా. అది దాన్ని ఏం చేయాలి? ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలా. సింపుల్గా అప్లికేషన్ తయారు చేయాలంటే సర్వర్ కావాలి. అంటే నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచైనా ఉపయోగించుకో, తప్పలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయాలంటే నువ్వు సర్వర్లు కావాలా. AI అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషనే కదా మీరు తయారు చేసేది. దానికి కోసం సర్వర్లు కావాల్సిందే, దానికోసం క్లౌడ్ ఇంజనీర్స్ కావాల్సిందే, దానికోసం మళ్ళీ AWS కావాలా, Azure ఎవరైనా కావాలా. ఎందుకు? వాడికి సర్వర్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు కావాలి కదా అంటున్నాను నేను. ఎస్, అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో మనకి పూర్తి స్థాయిలో మనం నేర్చుకున్న కోర్సు ఒక 10 or ఒక 15 or ఒక 20 years ఉంటే చాలు. అంతేగాని మనిషి ప్రమాదంగా ఆలోచిస్తాడు, ఏదో పెద్ద లైఫ్ లాంగ్ 95 years మనం వర్క్ చేసినట్టు ఫీల్ అవును. నో, 10 years 15 years 20 years అయిపోయింది నీ పని, ఇక అంతే. అక్కడ దాకా ఆలోచిస్తే చాలు మనిషి. ఇక్కడ మొదలు పెట్టుకొని 20 yearsలో ఏంటి,
20 ఇయర్స్లో అయితే క్లౌడ్ అయితే ఎక్కడికి పోదు, 20 ఇయర్స్లో డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడికి పోడు, 20 ఇయర్స్లో డెవాప్స్ టూల్స్ ఎక్కడికి పోవు, 20 ఇయర్స్లో లైనెక్స్ ఎక్కడికి పోదు. ఎందుకంటే లైనెక్స్ అనేది లైఫ్ లాంగ్. లైనెక్స్ నువ్వు నేర్చుకుంటే